తొలి టెస్టులో ఎదురైన ఘోర పరాభవానికి ఆస్ట్రేలియా దెబ్బ కొట్టింది. పింక్ బాల్ టెస్టులో గెలవడమే కాదు, సిరీస్ను కూడా సమన్ చేసింది. తొలి టెస్టులో గొప్పగా ఆడిన టీమిండియా రెండో టెస్టులో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ చేతులెత్తేసింది. పింక్ బాల్పై భారత యువ ఆటగాళ్లకు అనుభవం లేకపోవడంతో ఒక రీజన్ అయితే, జట్టు ఎంపికలో లోపాలు, సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం వంటివి టీమిండియా ఓటమికి మరిన్ని కారణాలుగా కనిపిస్తున్నాయి. ముందు తుది జట్టు ఎంపికలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. తొలి టెస్ట్ విజయంలో కీలక పాత్ర పోషించిన యంగ్ స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఈ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం ప్రధాన కారణమని చెప్పుకోవాలి. రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారత స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి టెస్టులో సెంచరీలు చేసిన హీరోలు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఈ మ్యాచ్లో రాణించకపోవడం బాగా దెబ్బతీసింది. ఎప్పటిలానే భారత కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజ్లో నిలబడడమే అయిష్టంగా కనిపించాడు. బ్యాటింగ్ ఆర్డర్ ఎఫెక్ట్ రోహిత్ ఆట తీరుపై పడిందని అర్థమవుతుంది. ఇక పంత్, గిల్, రాహుల్ త్రయం నుంచి మంచి ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. బౌన్సర్లు ఆడడంలో భారత బ్యాటర్లు ఎప్పుడూ తడబడుతూ ఉంటారు. అడిలైడ్లోనూ బలహీనతే కొంపముంచింది. పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవ్వడంతో భారత బ్యాటర్లు వాటిని ఎదుర్కోవడంలో తడబడ్డారు. దీనిని గొప్ప అవకాశంగా మలుచుకున్న స్టార్క్, కమిన్స్, బోలాండ్ బౌన్సర్లను విసురుతూ భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అడిలైడ్ టెస్టులో ట్రావిస్ మెరుపు సెంచరీ మ్యాచ్ను మలుపు తిప్పింది. అడిలైడ్ పిచ్పై అవగాహన ఉండడంతో హెడ్ చెలరేగిపోయాడు. అతనితో పాటు లబూషేన్ రాణించడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. అందుకే కొన్ని వికెట్లు పడినా కూడా ఆసీస్ భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఇక మన బౌలర్లు కూడా విఫలమవడం కూడా ఓటమికి మరో కారణం. కంగారులతో పోలిస్తే భారత బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా కనిపించింది. బూమ్రా మినహా ఏ ఒక్కరూ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. సిరాజ్ 4 వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్గా సీనియర్ బ్యాటర్ల వైఫల్యం, మన పేసర్లు అనుకున్న రీతిలో రాణించకపోవడం టీమిండియా పరాజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.